వరంగల్ వర్ధనపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో గత కొద్ది రోజుల క్రితం బీహార్కు చెందిన వ్యక్తి స్నాచింగ్ జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు, రిమాండ్ చేసి జైలుకు తరలించారు. ఆ భయాందోళన మరవక ముందే మరో సంఘటన జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్, డీఎస్పీ, ఏఎస్పీ, సీఐలు, ఎస్ఐలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేటప్పుడు బంగారం, తగిన వస్తువులు జాగ్రత్తగా పాటించాలని ముందు చెప్తూనే వస్తున్నారు. వారి మాటలు నమ్మకపోవడం దీనికి నిదర్శనం. వివరాలు ఇలా ఉన్నాయి. ముసలమ్మ కుంట ఫేజ్ 2లో దొంగల హల్చల్ జరిగింది. 3 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఒకరి ఇంట్లో నగదు 40,000, 30 తులాల వెండి పట్టీలు, 4 తులాల బంగారం పైన దోచుకొని, అలాగే ఇంకొకరి ఇంట్లో 6,000 నగదు రూపాయలు దొంగలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియనుంది. ఇటీ విషయం తెలుసుకున్న ఏనుమాముల ఎస్ఐ రాజు ఉదయం 4 గంటల నుండి పోలీస్ సిబ్బందితో విచారణ చేపట్టారు. ఇప్పుడు ఎవరు కొట్టారు? కొంచెం గట్టి ఇది బట్టి గుద్దిన కొత్తది దీనికి ఏమి ముందస్తుగా పోలీసులు ఇచ్చేంతా కూడా మనం జాగ్రత్తలు అనేది పాటించాలి. ఆల్రెడీ ఎప్పుడు పోతారు పాటించండి అన్న మా పండుగ వీటికి చదువుతా కొంచెం 90 ఏదైనా ఉన్నంత దగ్గర పెట్టుకోండి, తీసుకొని మనం చెప్తారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి విన్నవించుకుంటున్నది ఏమనగా, మా కాలనీలో ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 గత కొన్ని రోజులుగా ఇక్కడ దొంగతనాలు బాగా జరుగుతున్నవి. సీసీ కెమెరాలను పెట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవాళ నీ ఇస్తాగానే చెప్పు, నీ పరిస్థితి ఏమైంది? నా గోల్డ్ అంతా పోయింది. నా గోల్డ్ అండ్ సిల్వర్, క్యాష్ వెమ్లవాడ పోయినాం మేము ఇంట్లో పెట్టి. వచ్చేసరికి అదంతా మాయమైపోయింది. ఎంత సుమారు 4 తులాల గోల్డ్, 30 తులాల వెండి, 40,000 క్యాష్. ఏం పేరు అమ్మ నీ పేరు? మద్దూరి వినోద. అక్క ఏంటి మరి పరిస్థితి ఏంటి ఇక్కడ? అన్న ఈ పరిస్థితి ఏంటంటే, మనం దాదాపు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను, కానీ ఇక కొంచెం ఎవరు ఇంట్రెస్ట్ పెట్టకనే ఇట్లా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడన్నా శ్రద్ధ చేసి పట్టించుకొని కాలనీని కొంచెం ముందుకు తీసుకురండి. అందరు మంచిగా భయపడకుండా బతకటట్టు చూడండి. సీసీ కెమెరాలు కావాలి మాకు. ప్రాణ భయాలు కూడా ఉన్నాయి. దొంగల వల్ల మాట్లాడు, ఏంటి పరిస్థితి? నమస్తే, నేను మీ వరంగల్ బాషాభి. మా వర్ధన్నపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మా నాగరాజన్న గారికి, అలాగే మా నగర కమిషనర్ గారికి దయచేసి పోలీస్ సిబ్బంది కూడా మాకు గత నుంచి చెప్పుకుంటేనే వస్తుంది, జాగ్రత్త, ఎటన్నా పోయినా బంగారం జాగ్రత్త, ఎక్కడ ఉన్నా బంగారం జాగ్రత్త అని పోలీస్ సిబ్బంది చెప్తూనే ఉన్నారు. అనుకోకుండా మా ఏరియా నుంచి వెళ్ళి ఎమ్లవాడ పోయినందుకు ఈరోజు 4 ఇండ్లల్లో ధ్వంసం చేసిళ్ళు, దొంగతనాలు అయినాయి. మాకు పెట్రోలింగ్ జీబు, అలాగే మా నాగరాజన్న గారు ఆయన పండు నుంచి వెళ్ళి దయచేసి చెప్తున్న, అన్నగారు మీకు దండం పెడతాం, మా ఆడోళ్ళ తరఫున, మా ఇందిరమ్మ కాలనీ తరఫున కొంచెం మాకు ఈ యొక్క సిబ్బందిని పెట్టి, అలాగే రోజు పెట్రోలింగ్ జీబు, సీసీ కెమెరాలు మీ పండు నుంచి పెట్టి మీరు అది చేసుకోవాలి. ఈడ మేము పెట్టుకుంటాం, కానీ మాకు అలాంటి స్తోమత లేదు. ఎందుకంటే చేసుకుంటే బతికే వాళ్ళం, రొక్కాడితే ఎక్కడ సమస్యలతో బతుకుతున్నాం. మీరు మాత్రం కొంత పరిగణనలో తీసుకొని దయచేసి కార్పొరేటర్ గారు కానీ, మా ఇంతియాజ్ గారు కానీ, డివిజన్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కానీ, రాష్ట్ర కోఆర్డినేటర్ పాడప మహేష్ గారు కానీ దయచేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పగానే ఎమ్మడే మా దగ్గరకు వచ్చిళ్ళు. పాపం 4 గంటల రాత్రి నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ. కానీ దీన్ని కొంచెం చేసుకొని రోజు పెట్రోలింగ్ జీపు
పోయిన వారు చాలా ఆందోళనగా పాపం బాధపడుతున్నారు. పండుగ లేదు, ఏం లేదు, మాకు ఇక్కడ పండుగ సందర్భం ఏర్పడతలేదు. ఇక్కడ ఒక మనిషిని చంపితే కదా ఉన్నట్టుంది. 4 ఇళ్లలో ఏకదాటిగా వాళ్ళు చేసినటువంటి దానికి మీ అందరికీ మీ దండం పెట్టి చెప్పేది ఒకటే, నాగరాజన్న గారు అండ్ సిపి మన అంబటి కిషోర్ జా గారికి, మా ఏసీపీ గారికి, మా సిఐ గారికి, మా ఎస్ఐ గారికి రోజు పెట్రోలింగ్ జీప్ అనేది మాకు ఖచ్చితంగా తిరగాలని మనం చెప్తున్నాం. మా ఆడోళ్ళ తరఫున, మా కాలనీ తరఫున.